బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరొకరి జర్నీ అయితే ముగిసింది. హౌస్‌లో తనదైన శైలిలో ఒక కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో రచ్చలేపిన దివ్య జర్నీ ఇప్పటితో ముగిసింది అంటూ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుండి హోస్ట్ నాగార్జున గారు దివ్యను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇకపోతే హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయినా సరే తిరిగి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారికి దొరికిపోవాల్సిందే. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఇకపోతే దివ్య కూడా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక హౌస్‌లో నీకు దివ్యకి ఉన్న గొడవలేంటమ్మా అంటూ శివాజీ గారు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎప్పుడు పడితే అప్పుడు అర్థం పర్థం లేకుండా అరుస్తూ ఉంటుంది. సింపతి గేమ్ ఆడడానికి బాగా ట్రై చేస్తూ ఉంటుంది. అప్పటికే బాగున్నట్టు మాట్లాడుతుంది. అప్పటికే మళ్ళీ గొడవలు పడుతూ ఉంటుంది అంటూ దివ్య సమాధానం చెప్పడం జరిగిందట. అయితే నువ్వు కూడా ఎక్కువగా అరుస్తూ ఉంటావు కదా! ఆమె అరిచేది తప్పైతే మరి నువ్వరిచేది కూడా తప్పే కదా! అని శివాజీ గారు తిరిగి ప్రశ్న అడిగేసరికి నేను అవసరం అయినప్పుడు మాత్రమే అరుస్తాను. అనవసరం వాటికి నేను అరవను. 1, 2 సార్లు చెప్పి లైట్ తీసుకుంటాను. కానీ తను అలా కాదు. ఆట కోసమే అరుస్తూ ఉంటుంది అన్నట్టుగా తనూజ పైన చెప్పడం. మరి తనూజ కళ్యాణ్‌తో ఉండే విధానంపై నీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే కళ్యాణ్‌ను ఒక పిచ్చోడు. కళ్యాణ్ లాంటి వాడితో గేమ్ అంటే ఆడితే సింపతి గేమ్ ఆడితే తను టాప్ 5 వరకు వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ తనూజది అన్నట్టుగా మాట్లాడితే తనూజ ఇప్పటికే టాప్ 5లో ఉంటూ నామినేషన్స్‌లో ఉన్నప్పుడల్లా సేవ్ అవుతూ వస్తుంది కదా! మరి టాప్ 5లో ఉంటుందా అంటే కళ్యాణ్‌తో కలిసి ఆట ఆడుతుంది కదా! ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుండదు? కళ్యాణ్‌ని వాడుకుంటుంది ఆట కోసం అన్నట్టుగా చెప్పిందట దివ్య. అయితే దివ్య చెప్పిన మాటలు నిజంగానే చూడ్డానికి ఆడియన్స్‌కి కోపం వస్తుందని చెప్పాలి. కళ్యాణ్ అలానే తనూజని కలిపి ఇష్టపడే వాళ్ళకి మాత్రం నిజంగా కోపం వస్తుంది. తను ఆట కోసం కళ్యాణ్‌ని వాడుకోవాల్సిన అవసరం ఏముంది? కళ్యాణ్ ఏమైనా సెలబ్రిటీనా? తనూజనే ఒక సెలబ్రిటీ. తనూజని వాడుకుంటూ కళ్యాణ్ ఆట ఆడుతున్నాడా? లేకపోతే కళ్యాణ్‌ని వాడుకుంటూ తనూజ ఆట ఆడుతుందా అని అడిగితే ఆబ్వియస్‌లీ తనూజనే. తనూజ సింపతి గేమ్ ఆడడానికి ఫస్ట్ నుంచి ట్రై చేస్తుంది. నాన్న అని భరణి గారితో అలానే ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉంటూ తను ఆటను ముందుకు తీసుకొని వెళ్తుంది అంటూ ఇక తనూజ కోసం ఇప్పటికీ కూడా కోపంగానే మాట్లాడుతుంది. మరి తనూజకి నీకు సార్ట్ ఔట్ అయ్యింది కదా! మళ్ళీ ఎందుకు ఆమె కోసం అలా మాట్లాడుతున్నావు అంటూ ఓ చిన్న స్మైల్ ఇస్తూ శివాజీ గారు అడగడంతో ఇక దివ్య సార్ట్ ఔట్ అయినట్టే అవుతుంది. ఆమె అప్పటికే సార్ట్ ఔట్ చేసుకొని మంచిదానిలాగా బిల్డప్ ఇస్తుంది. మళ్ళీ వెనక ఇవన్నీ గోతులు తీసినట్టు ఇక గొడవలు పడుతూ ఉంటుంది. మొన్న గొడవ పడినప్పుడే నాకు అర్థమైపోయింది. ఈ అమ్మాయితో మరెప్పుడు సార్ట్ ఔట్ చేసుకోకూడదు అంటూ ఇక దివ్య తనుజ కోసం మాట్లాడడం జరిగిందట. మరి కళ్యాణ్‌ని ఎక్కడ తనుజ గేమ్ కోసం వాడుకున్నట్టు కనిపించట్లేదు. వాళ్ళ అమ్మ అడిగిన మాట గాని, ఇక అలానే కళ్యాణ్ కూడా గెలవాలి అనుకునే ఒక పాజిటివిటీతోనే తనుజ అయితే ఉంది అని చూసే ఆడియన్స్‌కి అర్థమవుతుంది. కానీ హౌస్‌లో ఉన్న దివ్యకు ఎందుకో అర్థం కావట్లేదన్నది తెలియట్లేదు. దీంతో శివాజీ గారు ఒక్కొక్క ఘాటు ప్రశ్నతో దివ్య తల తినేశారని చెప్పాలి. ఇక దివ్య దగ్గర భరణి గారి కోసం, ఇమ్మాన్యుయల్ కోసం ఇలా ఒక్కో కంటెస్టెంట్ కోసం అడగడం జరిగింది. మరి దివ్య గారు తనుజ కోసం చెప్పిన మాటలపై మీ ఫీలింగ్ ఏంటి?